అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. పీఎం కిసాన్ పథకం సంబంధించి ఎప్పుడెప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది అని చెప్పి చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 19వ విడత సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ యొక్క నిధులు పడాలంటే ఏమేమి అర్హతలు ఉన్నాయి, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి ఎవరైతే తీసుకుంటున్నారో ఇప్పటి వరకు కూడా వారికి 18 విడతల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ప్రతి సంవత్సరం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క 6,000 రూపాయలకు సంబంధించి 18 విడతల కింద అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అయితే ప్రస్తుతం అందరికీ కూడా మనకి ఈ యొక్క ప్రస్తుతం 19వ విడత కింద ఎప్పుడు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూడడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. ఈ యొక్క నిధులు మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే దీనికి సంబంధించి మీరు కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ఈ రెండు చేయించుకుంటారో వారికి ఏ అడ్డంకి లేకుండా జమ అవుతాయండి. సో ఖచ్చితంగా ఎన్పిసిఐ ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఈ నెల 24వ తేదీన ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించిన నిధులు అనేవి అయితే జమ కానున్నాయండి. సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మనకి నిధులు అనేవి అయితే జమ చేయబోతుందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు దయచేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా. జై హింద్.